చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి దేవుడైన తండ్రి, స్తోత్రమయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినా మా కన్నీళ్లు తుడిచేవాడు నీవే, మమ్మల్ని బహుకరించిన వాడు నీవే, మమ్మల్ని బహుకరించే దేవుడు నీవే, కొరిగిన నెలలో లేపిన దేవుడు నీవే. వాక్యం ధారాళంగా రాకుండా బలవడ చూసిన ప్రతి చీకటి శక్తి, అంధకార శక్తి శాంతి, సమాధానం, నిమ్మలత్వాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని దయచేసి హృదయాలు సిద్ధపరచుకోవడానికి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు వాక్యం చూద్దామండి. సమయం లేదు కాబట్టి పెద్ద దైవజనులు మన మధ్యలో ఉన్నారు. త్వరగా మనము క్లుప్తంగా 30 minutes లోపే దేవుని వాక్యాన్ని మనం పఠిద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం చూద్దాం రండి. లూకాస్ వార్త, ద బుక్ ఆఫ్ గాస్పెల్ లూక్, 2nd chapter, 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూసుకుందాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్దాం. క్రిస్మస్ రోజు సంతోషం ఉందని మాకు అన్నవాళ్ళు చెప్పండి. కాస్త నవ్వుతా చెప్పండి. ఫస్ట్ టైం వచ్చానని చెప్పారు కదా పాస్టర్ గారు, అందుకని నవ్వుతా చెప్పండి సంతోషంగా. ఇప్పుడు మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు జననం అనేటువంటి మాట మనం వాడకూడదు, కానీ ఇట్స్ ఏ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభువారి రాకడ. ఎక్కడికి? భూమి మీదకి. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. ఇది సుదూర ప్రయాణం. ఎక్కడి నుండి ఎన్ని కిలోమీటర్స్? ఇప్పుడు కొంతమందిని అడిగితే మేము గుంటూరు నుండి వచ్చామండి, పక్కన గోలమూడిపాడు నుండి వచ్చామండి, పొన్నూరు నుండి వచ్చాము, బ్రాహ్మణ కోడూరులోని ఆ పేట నుండి వచ్చాము, ఆ వీధి నుండి వచ్చాము. నిజమే, ఆ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఆ దూరాన్ని కొలుస్తాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో వాక్యాన్ని కలిపి చెడిపోయేటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మాన్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, అశ్రేష్టమైనదో, ఏది ఫేకో, ఏది జెన్యూనిటీయో అర్థం కాని పరిస్థితుల్లో సాధకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. సతమతమైపోతా ఉంది భూలోకం. ఈ సంవత్సరాలు వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు ఈరోజు కొంతమంది అంటారు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు మాత్రమే అంటున్నారు. దానికి బైబిల్ ఒప్పుకోదు. ఆయన లేకుండా ఏమీ కలుగులేదు. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఆయన ఈ లోకంలో కనబడే సమస్తము సృజించిన వాడు. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని, ట్రినిటీని ఎవడో బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసినా అది అబద్ధం. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన జననం అనుకుంటున్నాము, కానీ శారీరకంగా రక్త మాంసములతో ప్రపంచానికి నడిబొడ్డున యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భములో నుండి వచ్చాడు కాబట్టి దానిని మనము జననము అని అంటున్నాం. కానీ వాస్తవముగా పిల్లరా, ఆయన వచ్చాడు, రాజాది రాజుడు అయినా. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఎంత చక్కగా అడుగుతున్నారో వారిని, యూదుల రాజు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎస్, మనందరము కూడా ప్రియులరా సర్వ సృష్టికర్త రాజు అయితే, సర్వ సృష్టిలో ఉన్న మానవుని కలుగు చేసినటువంటి దేవుని మన రాజు అయితే,
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరొక మారు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రత్యేకమైన రీతిలో భూలోకానికి వచ్చాడు. ఎంత దూరం నుండి వచ్చాడు? 7 కిలోమీటర్ల నుండి వచ్చాడు. అని అంటే ప్రియులారా, దీనికి పౌలు అంటాడు, నేను ఒకరోజు 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాను. ఏ ఆకాశం అనేది వెనకాల ఉందని చెప్పాలి. 3వ ఆకాశము. 3వ ఆకాశం అంటే ఇప్పుడు మనకి కంటికి కనబడేది అది మొదటి ఆకాశము. దాని తర్వాత ఇప్పుడు అంతరిక్షంలోకి మానవుడు వెళ్తా ఉన్నాడు. అంతరిక్షంలో ఏముందో చూద్దామనే ఆశ. అంతరిక్షంలో చంద్రుడి మీద వాతావరణం ఎలా ఉంది, మనిషి ఎలా జీవించవచ్చు, భూమి మీద కాకుండా అక్కడ కూడా మనం బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనే దాని మీద పరిశోధనలు కొల్లలుగా జరిగినాయి. ఈ మధ్య నేను కేఎల్ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను, ఫ్యాకల్టీగా చేస్తున్నాను, అసోసియేట్ ప్రొఫెసర్గా. ఒక మేడం నాతో పాటు కొలీగ్ నా పక్కనే ఆ క్యాబిన్లో కూర్చుని ఉంటారు. సార్, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా అని అన్నది. వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం, డబ్బులు ఉన్న వాళ్ళు. వాళ్ళకి సినీ ఫీల్డ్లో కూడా డైరెక్టర్స్, నిర్మాతలు చాలామంది బంధువులు ఉన్నారు ఆ మేడంకి. అయితే అంత కమ్యూనికేషన్ కానీ అంత గొప్ప వాళ్ళు బంధువులు ఉన్నటువంటి ఆ కుటుంబం అప్పుడప్పుడు వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినడానికి ఇష్టపడతారు. ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు ఆ మేడం అంటా ఉంది, సార్ ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాను మీకు. సరే చెప్పండి అన్న. చెప్పను కానీ చూపిస్తానండి. చూపిస్తానంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఫోన్ తీసి ఓపెన్ చేసి ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పు. హాస్పిటల్లో కూర్చున్న వాళ్ళ కాకుండా చర్చిలో కూర్చున్నట్టు చెప్పు. రాజు మన దేవుడే. ఒకవేళ నీ రాత్రి కన్యలతో వచ్చేవాళ్ళు ఎవరు లేదు, నా బాధలు ఎవరితో పంచుకోవాలి, 20 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను ఏంటి, దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ దిగులు, నీ కలవరం, నీ కన్నీళ్లు తీర్చి వేయగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నాను. ఆ ఫోన్లో ఒక్కసారిగా చూపిస్తే నేను షాక్ అయ్యా. అదేంటో చెప్పమంటారా? చంద్రమండలంలో మా ఆంటీ కొనుక్కున్నట్టు ల్యాండ్, అంటే అదే మనం ఇక్కడ ఏమంటాం, భూమి కొనుక్కుంటాం అంటాం కదా, అక్కడ రిజిస్ట్రేషన్ అంటది. అమ్మో అనుకుంటున్నా. ఇది ఎట్లంటే నేను చచ్చిపోతున్నాను, ఆ సమాధి నాకు రాసియండి అన్నట్టు. అదే అట్లా మనుషుడు ఇంత జ్ఞానం, రోజు రోజుకి జ్ఞానం పెరిగిపోతుంది భూమి మీద. చిన్న పిల్లల్ని అందిస్తే వాడు మాట్లాడే మాటలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. ఒకసారి ఒక ఇంటికి ఆ డాడీ అంటున్నాడు, అయ్యా ఇది రోజు ఫోనే చూస్తాడయ్యా, ఫోన్ అంటే పిచ్చయ్యా, వీడికి ఫోన్ వదలట్లేదయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వీడికి కళ్ళజోడు పడితే తొందరలో అంటున్నాడు, అయ్యా భయం వస్తుందయ్యా అంటున్నాడు. వాడు అలా అంత దూరంలో ఉండి, అన్నా నీకు కూడా ఒక సీక్రెట్ నేను చెప్తా అయినా, మా డాడీ కూడా డబ్బు కళ్ళజోడు వేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే మా డాడీ నాకంటే ఎక్కువ ఫోన్ చూస్తాడయ్యా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రము చెప్పు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మనం ఏమి ఇచ్చుతామో అదే కోస్తారు. మొదట మనము నీతిగా, న్యాయంగా, బైబిల్ చదవకుండా వెళ్తావేంట్రా స్కూల్కి అని కూడా అయితే ఆవిడ బైబిల్ చదవడం. ఎందుకమ్మా నువ్వు చదవదు? నాకు టైం లేదురా, కొండలు కడగాలి, అంట్లు కడగాలి, గారెలు వేయాలి, ఇట్లు వేయాలి, రాత్రి తిన్నాయి కడగాలి, నాకు బిజీ.
ఎంత బిజీ షెడ్యూల్లోనైనా దేవుడితో సహవాసం చేస్తే నీ జీవితంలో దిశ దశ మార్చగలిగిన దేవుడు నీకోసం సుదూర ప్రాంతంలో చేశాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ శాస్త్రవేత్త, మనందరికీ తెలుసు, విజయవాడ వచ్చాడట. అయ్యా నువ్వు ఎంత అద్భుతమయ్యా, అసలు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళావు, అక్కడ ఒక చిన్న వెహికల్ కూడా నడిపావు, నీ అనుభూతిని పంచుకోయానంటే ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా నా అనుభూతి ఏమయ్యా, నేను ఎక్కడి నుండి రెండో ఆకాశము ఉందా, మూడో ఆకాశం చెప్పాను కదా, రెండో ఆకాశం అనుకుంటే ఆ అంతరిక్షంలోకి వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్. అది గొప్ప విషయం కాదయ్యా. ఏది గొప్ప విషయం చెప్పమంటారా? మూడో ఆకాశం అంటే నేను వెళ్ళినటువంటి ఎత్తు కంటే ఇంకా ఎత్తుగా ఉన్నటువంటి అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, సూర్యకాంతి, దేవకాంతి, మనుషుల అబద్ధాలు, మోసాలు, మోసాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఆ రాజ్యంలో. ఆ రాజ్యానికి రాజు ఆ రాజ్యానికి రాజు అనేటువంటి అంత ఉన్నటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడం గొప్ప విషయమని పబ్లిక్ గా మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్త నీల్ ఆర్మ్స్ట్రాంగ్. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. సరికి పెట్టినట్టు మీరు దేవుని ఆరాధించడం మన దేవుడి శాస్త్రవేత్తల మాటలన్నీ కూడా దేవుడిని స్తుతించేటువంటి మాటలు కనులారా చేస్తున్నారండి, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు మూడో వాక్యంలోకి వెళదాం. మనం చదువుకున్న లేఖన భాగంలో 17వ వాక్యంలో 2:17 మరొకసారి చదవండమ్మ. వారు చూచి ఈ శిష్యులను గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి, చాలా జాగ్రత్తగా ఇక్కడ అసలు ఏ సమస్య లేదండి, ప్రశాంతంగా ఉందండి, నాకు అన్నీ ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా చెయ్యి ఎత్తమంటే ఒక్క చెయ్యి కూడా ఎత్తలే. ఒకవేళ డబ్బున్నాయా కానీ నడుము నొప్పయ్యా, అయ్యా నడుము నొప్పుందా, ప్రశాంతతుందా, ముఖాలు నొప్పి లేవా, షుగర్ లేదా, బీపీ లేదా, అన్ని ఉన్నాయి కానీ అన్ని బాగానండి, ఏం లేదు, బీపీ లేదు, నో షుగర్, నో బీపీ, నో ప్రాబ్లమ్స్ ఇన్ మై హౌస్. కానీ పిల్లాడనయ్యాడు, భలే ఇసుకెత్తున్నాడయ్యా, రోజు గొడవయ్యా, రోజు ఒక ప్రాబ్లం అయ్యా, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళను, కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళను, ఫోన్ వెళ్ళిపోతే అడుగుతాను, బండి వెళ్ళిపోతే అడుగుతాను. మన విశాఖపట్నంలో ఒక తల్లి బోర్గా ఏడుస్తుంది. కారణం ఏంటంటే ఆ పిల్లవాడి తండ్రి ఆటో నడుపుతాడు, ఆటో నడుపుతాడు, రోజు కష్టపడితే కానీ డబ్బులు రావు. నిద్రపోయేవారంటే స్తోత్రం చెప్పండి. మీ అందరికి డబ్బులు అమ్మున్నారమ్మా. నిద్రపోయేలు ఉంటే స్తోత్రం చెప్పండి. మీరు పాపం నిజంగా వాస్తవాన్ని ఒప్పుకుంటారు. అదే ఆ ఆట నడుపుకునేటువంటి తండ్రిని పీడించి ఈ పిల్లలకు ఉన్నటువంటి టెక్నిక్ ఏంటంటే తండ్రి దగ్గరికి వెళ్తే పని అవ్వకపోతే మెల్లిగా తల్లి కొమ్ము దగ్గరికి వెళ్తారు. అమ్మా నేను ఎక్కించుకుని తిప్పుతానమ్మా పైకి కొనిస్తే. అమ్మా మనం ఫంక్షన్కి వెళ్తాం కదా, అప్పుడప్పుడు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు తీసుకోవటం ఎందుకు, 30,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తే చక్కగా ఫోటోలు తీస్తానమ్మా ఫంక్షన్కి వెళ్ళి. బిడ్డలు తల్లుల్ని మాయ చేస్తారు. పేతురు గారు ఎప్పుడో చెప్పాడయా, స్త్రీలు బలహీనమైన అసలు ఒక్కసారి పొగిడితే దెబ్బ మొత్తం చేసేస్తారు. ఉన్నాయి మొత్తం చీరలు కట్టుకున్నాయి, బీరువాలు దాచుకున్నాయి, బీరు డబ్బాలు ఉన్నాయి, మొత్తం బయట తీసుకెళ్ళి హలో ఇచ్చేస్తారు, భర్త కూడా ఇచ్చేస్తారు. ఇది కూడా భలే మీద అవకాశం, అది భలే మామూలు కాదు. అమ్మ అంత మీకోసమే కదమ్మా, అది మొత్తం వచ్చేది బీరువాలు. ఈ బిడ్డ కూడా ఏం
జిప్పిడిచి మొత్తం మీద ఒక 20,000 డౌన్ పేమెంట్ కొని కట్టి 3 లక్షల బైక్ కొనుక్కున్నాడు. ఎన్ని లక్షలండి? 3 లక్షలు. ఇంకా దానికి అంటే కొత్తదనం పోలేదు, చాలా న్యూ బైక్, చాలా కొత్తగా ఉంది. ఆ బైక్ మీద చాలా ఎంజాయ్ చేసి తిరుగుతాడు. సడన్ గా ఆ హైవే మీద రాని ఘోరం జరిగిపోయింది. టీవీలో స్క్రోల్ వస్తుంది, ఫలానా ఎవరు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అకాల వస్తూ ఉంటే తల్లి భోజనం చేస్తూ మొత్తం మీద టీవీలో చూస్తే కానీ తెలియదు. అయ్యో అసలు నా బిడ్డే, ఆ బైక్ నా బిడ్డ బైకే, మొన్నే కొన్నానని గుండెలు బాధితులు ఏడుస్తూ ఉంది. పిల్లలు ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే, మన బిడ్డల కొరకు మనం కన్నీటిని పెట్టుబడిగా పెడితే, నీ బిడ్డల కొరకు మొదటి జన్మన కన్నీటి కావగలిగితే రేపు నీ బిడ్డలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుతారు. గట్టిగా సపోర్ట్లు కొట్టే, సౌండ్ లేకుండా సపోర్ట్లు కొడుతున్నారు. బాగా నా యేసు రాజు ఎవరికై పుట్టాడు? నాకై పుట్టిననే పదం నాకు అంతగా అంటే దేవుడు కాబట్టి నాకై వచ్చిన రోజు అది పండుగ. నా కోసం వచ్చాడు, నీ కోసమే. నీ కోసమేనమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు చెప్పాడు కదా, పౌలు అంటాడు 3వ ఆకాశానికి నేను కొనుక్కోబడ్డాను. ఒక రోజు నేను 3వ ఆకాశానికి వెళ్ళాను. 3వ ఆకాశం రేపు మనం వెళ్ళాల్సింది. అక్కడ ఎలా ఉంటుందో చెప్పమంటారా? అక్కడ పునాదులు గల పట్టణం, అదే పెయింట్ బాగు, టైల్స్ బాగు, ఫ్యాన్ గారు అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, నీ బట్టలు దాచుకోవడానికి బీరులు అవసరం లేదు, ఏమీ అవసరం. తెల్లటి ఆ దుస్తులు ధరించుకుని దేవునితో పాటు సేవిస్తూ ఆరాధించే గుంపులు, నిత్యము ఆరాధనకు ఏర్పడినటువంటి దేవుని ఆరాధించేటువంటి ఆ పరిశుద్ధుడు గుంపులో ఉన్నాము అని భూలోకానికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా ఒకే విషయం నేను చెప్పిన కన్క్లూడ్ చేస్తాను, టైం లేదు కాబట్టి. ఈ గొర్రెల కాపరుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్ట్రాంగ్ గా రాయించాడు బైబిల్లో. ఎవరి గురించి అండి చెప్పాలి? గొర్రెల షెపర్డ్స్, గొర్రెల కాపరుల వారు. గొర్రెల కాపరు వేళ ఇక్కడ కూర్చున్నటువంటి మనలో చాలా మంది గొర్రెల కాపరుల జీవితాలే మనవే. ఎందుకంటే అంతగా సొసైటీలో గుర్తింపు లేదేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎక్కడికెళ్ళినా ఏదో ఒక అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారేమో. ఒకవేళ నీ భర్తే నిన్ను పట్టించుకోకుండా నువ్వెంత కష్టపడి పని చేసినా నిన్ను ఎంట్రీ తీసేసినట్టు తీసేస్తున్నాడేమో. అయితే ఈ రాత్రి ఒకసారి నీ వాక్యాన్ని బట్టి బలపరచుకోవాలి. గొర్రెల కాపరులు కూడా చూడండి, 2వ అధ్యాయము 8వ వాక్యం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చాలా జాగ్రత్తగా. అమ్మా, దేవుని మాట, దేవుని స్వరం నీకు వినపడాలంటే, ఒకవేళ నువ్వు అప్పులో ఉన్నటువంటి నీ స్థితిగతులు మార్చబడాలి అంటే దేవుడు ఒక నూతన ఆలోచన నీకు ఇస్తాడు. ఒకసారి శిష్యుడు, ఎలీషా శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోతే ఆ భార్యకయ్యా నువ్వు అప్పుడైపోయావయ్యా, నా భర్త నీ దగ్గర ఎంత నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నా కూడా నీకు తెలుసా అని అంటే, ఎలీషా ఒక ఆలోచన చెప్తాడమ్మా, నీ దగ్గర ఆ కుండలు అంటే నూనె పోసేటువంటి ఆ బాటిల్స్ ఏమైనా ఉన్నాయా కుండలో అని అడిగితే, లేదయ్యా
ఇస్తాడు, నూతన ఆలోచన నీకు ఇస్తాడు, నూతన మార్గాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే సమస్య వచ్చినప్పుడు ఊళ్ళో డబ్బులు ఇవ్వకుండాయో, లేదంటే ఆ మాట చెప్తే ఎవరైతే ఆ మాట చెప్పి పని చేస్తారో, ఎవరైతే గనులుగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీకే కష్టం కలిగినా కష్టాలకే భయాన్ని కలిగించిన దేవుడే, మరణాన్ని ఎక్కడని మరణానికి చెమటలు పట్టించిన దేవుడే. రాజుకి కుటుంబం ఉండదు, రాజుకి దిగులు ఉండదు, రాజుకి అప్పులు ఉండదు. అలాంటి రాజు కంటే గొప్ప రాజు, రాజులకు రాజు అయిన అంత గొప్ప దేవుడి దగ్గరికి రాకుండా, ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఒక ఆయన అంటాడు, ఒక ఆయన వచ్చాయా, మా అమ్మాయి అసలు పాస్ అవ్వట్లేదు, 5 సార్లు రాసిందయ్యా, 5 సార్లు ఫెయిల్ అయ్యిందయ్యా, పాస్ అయ్యే మార్గం ఏమైనా ఉందా, డబ్బులు ఏమన్నా ఇస్తే అయ్యిద్దా అంటున్నాడు ఆయన. చూడండి తల్లిదండ్రులు ఎట్లా డబ్బులు ఇచ్చానంటే ఆయన పాస్ చేయాలంట. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. డబ్బులు ఇస్తే పాస్ అవడం కాదు, పిల్లలకి మనం నీతి, న్యాయం, పరిశుద్ధ జీవితం. ఆ రోజుల్లో బిడ్డలు ప్రార్థన చేయకపోతే బ్రేక్ఫాస్ట్లో, భోజనాల్లో ఏదైనా కొనిమడితే పిల్లలకి కొనిటాల్లో. ఈరోజు ఫ్లైట్లు ఎగురుతున్నాయి కదండి, ఫ్లైట్లు విమానం కనిపెట్టింది ఎవరు? రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ ఫాదరు మిల్టన్ రైట్ అని ఆయన గొప్ప సాధకుడు. పిల్లలు చిన్నప్పుడు విమానాలు చేసి ఆడుకుంటా ఉంటే వాళ్ళను చూసి వాళ్ళ తండ్రి ప్రార్థన చేశాడండి, అయ్యా ప్రపంచానికి నా బిడ్డలు ఒక పక్క ఆలోచనతో వారికి నూతన ఆలోచన ఇచ్చి ప్రపంచమంతా నా బిడ్డల వైపు చూసే గొప్ప టెక్నాలజీలో వారు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసేవాడంట రోజు రేయి మొదటి చావన. హల్లెలూయా. మన బిడ్డల కొరకు చేతులెత్తితే మన బిడ్డల దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదంగా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు వారు చిన్న చిన్న బొమ్మలు కనిపెట్టి ఎట్టకేలకు 1904 1904-05 ఆ సంవత్సరాల్లో డైరెక్ట్ గా మనుషులు ఎక్కితే ఎగిరే ఫ్లైట్ అనుకున్నారు. హల్లెలూయా. ఇలా దేవుడు మన బిడ్డలకి గొప్ప జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు కూడా ఎవరు దిక్కులేరు, ఎవరు పలకరించరు. ఒరే సుబ్బుగా, ఒరే అప్పాలో, ఒరే సుబ్బారావు అన్నట్టుగా వారిని చాలా సులకనగా మాట్లాడతారు. కానీ సుబ్బారావు గారు అని, అప్పారావు గారు అని, కోటేశ్వరరావు గారు అనే గారులు ఉండవు, డారులు ఉండవు. అక్కడ అంత మిగిలిపోయినా అట్లా వారిని దేవుడు వీళ్ళంతా తీసుకువేయబడిన వారికి దేవుడు ఏం చేశాడంటే ఆ దేశంలో జాగ్రత్తగా నేను కంక్లూడ్ చేయబోతున్నాను. ఆ దేశంలో చదవమ్మా మాట 8వ వాక్యం. ఆ దేశంలో జాగ్రత్తగా నేను కొందరే అందరు కాదు అమ్మా, జాగ్రత్తగా నాలే. దేవుని దోష, దేవుని వర్తమానం, దేవుని గురువు ఎవరికి అందిందంటే కొందరికే. గొర్రెల కాపులు చాలా మంది ఉన్నారు, గొర్రెల గుంపులు చాలా ఉన్నాయి, యెరూషలేము ప్రాంతంలో గొర్రెలు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ దేశంలో కొందరు God has chosen only few people. చాలా కొద్ది మంది ఆయన ఎంచుకుంటారు. ఎవరు వారు? ఆ కొందరికి ఎందుకు కనపడ్డాడు? వారు ప్రపంచానికి లేదు గొర్రెల కాపరులు అనేటువంటి ఆ మాట ప్రపంచం మొత్తానికి పరిచయం అవడానికి కారణం they have done their duty with genuine
మందను కాసు రాత్రి వేళ పడుకోవట్లేదు వారు నిద్రపోవట్లేదు, వారు ఏదో సరదాగా పొలంలో కాసేపు రెస్ట్ తీసుకుంది. వారి డ్యూటీ ఏంటంటే మందని కాయాలి. నీ డ్యూటీ ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా, ఎంత హడావుడిగా ఉన్నా, ఎంత పనుల్లో లేవైపోయినా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎంతసేపు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ముఖానికి క్రీమ్ రాయడం, మంచి డ్రెస్ వేసుకోవడం, క్రిస్మస్ ఏం కొనాలి, ఇవన్నీ మంచిదే. కానీ అన్నిటికంటే బ్యూటీనెస్ చెప్పమంటారా? ఏ క్రీమ్ పేరు చెప్పమంటారు? బాగా మంచి తలతల్లాడేది ఫేస్కి రాస్తే. ఈ మధ్య బాగా కాస్మోటిక్స్ బాగా పెరిగిపోయింది, వాడేటువంటి వాడి సంఖ్య పెరిగిపోయింది. చివరికి జుట్టు కూడా కొనుక్కుని జుట్టు పెట్టుకుంటారు, వేరే వాళ్ళు జుట్టు. అంటే మనం పూర్వకాలం సవరాలు అనుకోలేం కదా, ఇప్పుడు ప్లాంటేషన్ అంటే దానికి పేరు. సరే ఏదేమైనప్పటికీ మనం కలకలాడాలంటే నీ కన్యలతో నీ చెంపలో తడిస్తే ఇట్స్ ఎ మెడిసిన్ ఫర్ ఎవరీ బిజినెస్. నీ అందానికి ఒక మెడిసిన్ ఏంటంటే, వైద్యం ఏంటంటే నీ కన్యలతో నీ చెంపలు తడిస్తే నీ రూపం మారిపోతుంది, నీ ముఖంలో కళ మారిపోతుంది. నీ సింహం వలె ఎలా ఉంటావు? అడవిలో సింహం ఎలా ఉంటుందండి? ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడైనా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వెళ్తే, జూ పార్కులోకి వెళ్తే అన్ని జంతువులు పాపం నీరసంగా ఉంటాయి. వాటికి ఆహారం అన్ని అందక సింహం మాత్రం ఎప్పుడు సింహమే. ఊరు వస్తే అది ఇంకా ఊరు నాకంటే ఎవరు ఎక్కువ ఉంటుంది. భయపడదు, భయం లేదు. మన దేవుడు ఆయన సింహం భయపడదు. ఆయన పిల్లలు కూడా సింహం పిల్లలు లేవి. ఆయనకి లేవు, లేకపోతే మనకి లేవేంటండి. శ్రమలోనైనా దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శ్రమలు ఉంటాయి, దేవుడిలో తుఫాను ఉంటుంది, శిష్యులు భయపడతారు, భయంకరమైన గాలి వచ్చి భయపడతా ఉంటాయి. కానీ ఏ హాని శిష్యులకి ఆ రోజు జరగలేదు. శ్రమలోనే భయంకరమైన పరిస్థితులనే కానీ నీకు ఏ హాని జరగదు. గ్యాస్ లేకపోతే గుడివే పని భయపడద్దు. ఏమైనా చిన్న బలహీనత రాగానే అమ్మో నాకు ఏమో అయిపోయిందేమో, నా బిడ్డలు చిన్నప్పుడు అమ్మో నా కుటుంబంలో ఇక్కడ కొందరు గొర్రెల కాపర్లకి దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే వారి డ్యూటీని కాచుకున్న డ్యూటీని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అందుకని వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఒక ఆఖరి మాట నేను చెప్పి అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. 17వ వాక్యంలో మనం చదువుకున్న మూల వాక్యము మరోసారి చదవండి. ద బుక్ ఆఫ్ గాస్పెల్ లూక్ 2nd chapter verse 17. 17వ వాక్యం. వారు చూచి తమతో చెప్పబడిన మాటలు చాలా జాగ్రత్తగా. ఒక అమ్మ గుంటూరులో ఉంటుంది. ఆవిడకి చదువు రాదు, ఎలాంటి పుస్తకాలు రాయలేదు. ఆవిడ 500 మంది బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటంటే నా దేవుడు అంటే నా బిడ్డ ఖర్చు కావతా ఉంటే నా దేవుడు నా బిడ్డను బాగు చేశాడని అందరికి చెప్పుకుంటూ వెళ్తా ఉంటే 500 మంది they have taken baptism with the word of God. దేవుని వాక్యము చదువులేని తల్లి తన జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తా ఉంటే 500 మంది బాప్తిసం తీసుకున్నారట. అయితే ఈ గొర్రెల కాపరులు ఎల్లడో
దేశాలు ఉన్నాయి, 120 దేశాల్లో కూడా ఏదో ఒక రకంగా బైబిల్ ఉంది. 127 దేశాలలో ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల ప్రజలకు వారు ప్రచారం చేసినటువంటి దేవుని వాక్యం ఇండైరెక్ట్ గా వెళ్ళింది, డైరెక్ట్ గా వెళ్ళింది. ఆ నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారంటే డబ్బులు కాదు, దేవుని యొక్క వాళ్ళ కళ్ళ ముందు పశువుల చెట్టులో పరుండబెట్టబడ్డాడు. అమ్మా, మీకు అసలు నిజంగా బుర్ర లేదా, మీకు జ్ఞానం లేదా? మీ ఊళ్ళో పుట్టినటువంటి ఆ చిన్న బాలుడు కాదు దేవుడు అని వాళ్ళు ప్రచారం చేసినప్పుడు ఒక అమ్మ వచ్చి, అమ్మ ఆ బిడ్డ మా ఇంట్లో ఉండాలి, ఆ బిడ్డ మా ఇంట్లో ఉండాలని ఆవిడ ఏం చేసిందంటే, జ్ఞానం వచ్చినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం తర్వాత చదవండి, 10 నుంచి 8 నుంచి 8, 9, 10, 11 తర్వాత చదువుకోండి, సమయం లేదు, నేను కంక్లూడ్ చేస్తాను. ఆ జ్ఞానులు ఇంటిలోకి వచ్చారు. యేసుక్రీస్తు వారు చెట్టుగా నుండి, చల్ల గాలిలో నుండి, దిక్కులేని పరిస్థితుల నుంచి, ఎలాంటి ఆదరణ లేనటువంటి ఆ ప్లేస్ లో నుంచి ఇంటిలోకి రావడానికి కారణం గొర్రెల కాపరులు. హల్లెలూయా, హల్లెలూయా. If you do the work of God, దేవుని యొక్క పనిని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. రాజుగారు సమయానికి వచ్చి పాస్టర్ గారికి చేతనైనంత సహాయం చేయాలి. పరిచర్యే మొత్తం రాసుకుంటాడు దేవుడు. రాత్రి వాక్యం చదివే అన్ని రాస్తాడు, అన్ని రాసుకుంటాడు. నువ్వేం చేస్తావు, ఏం చేయకున్నావు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసావు, దేవుడికి ఇష్టమని అన్ని ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మత్తయి సువార్తలో వారు వచ్చినప్పుడు ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి రావడానికి కారణం ఎవరమ్మా? ఎన్నిక లేదే, వాక్యం చెప్పలేదే, పామరులైనటువంటి గొర్రెల కాపరులు స్థితిగతులు మార్చివేశారు. జన్మ జనమందు జరిగినటువంటి సంఘటన అంతా మారిపోయింది. పశువుల పాకలో లేడు, పశువుల తొట్టులో లేడు. లోకరక్షకుడు ఇంటిలోకి రావడానికి, ఇల్లు అంటే దానికి అర్థం ఏంటంటే మన హృదయము. నీ హృదయంలోకి రావడానికి కారణం గొర్రెల కాపరు. చేతగాని వారిని పిలిచేవారు వారు, పనికిరాని పొలంలోనే ఉండాలి, అరణ్యంలో ఉండాలి, మీకు ఇంటితో సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదని ఎన్నిక లేనటువంటి గొర్రెల కాపరులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హృదయంలోకి యేసయ్య వెళ్ళడానికి కారణమయ్యారు. నేను చేతగాని నాకే రాదు అనుకోవద్దు. నువ్వు మొట్టమొదట నేను ఆఖరి మాట చెప్పి ఆఖరి స్టేట్మెంట్ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. మీరు లోకంలో కనబడేటువంటి దృశ్యాలన్నిటి విషయాల్లో కళ్ళు చూసుకుంటే దేవుని కార్యాలు నీకు కనబడతాయి. హల్లెలూయా. If you disconnect with this world, then you can connect with the Lord. నువ్వు లోకంతో డిస్కనెక్ట్ అయిపోతే, లోకంతో బంధాలు తెగిపోతే దేవునితో బంధం బలపడుతుంది. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. హల్లెలూయా. ఈ రోజుల్లో మంచి రోజులు కాదు. చాలా భయంకరమైన పాపలు విహారం చేస్తూ పసిబిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, పెద్ద బిడ్డల్ని, ఒక ముసలోడు అండి, ముసలోడు నాకు పెళ్లి ఆయమ్మయే కావాలని ఒక యవనస్తులు చేసుకోవాలని సూసైడ్ చేసుకోబోతున్నాడు. వాడు ఏం చేయాలి నాకు అర్థం కాదు. కృష్ణలంక విషయాలు, విజయవాడ దగ్గర కృష్ణలంక 8వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అమ్మాయి, 8వ తరగతి అబ్బాయి ఇద్దరు వెళ్ళి హైదరాబాద్ లో ఇక్కడ నుండి బస్సు ఎక్కి వెళ్ళి హైదరాబాద్ లో దిగి మాకు ఇల్లు అద్దెలు కావాలని అడుగుతున్నారు. వాళ్ళ వయసు అంతా వాళ్ళు చేసిన పని మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి వాళ్ళ బుర్రల్లో ఆలోచనలు వస్తున్నాయో కళ్ళ మీ పసిగట్టేటువంటి జ్ఞానం రావాలి అంటే తెల్లవారు సమయం వారి కొరకు పని నిర్వహిస్తే వాళ్ళ మీదకి రావాల్సిన
దేవుడి మాటలు దీవించుగాక.